Friends, this is K. Mujakar, lecturer in commerce. In today's video, we can discuss about the special drawing rights or scheme of paper gold. Before going to discuss this video, till now who have not yet subscribed my channel, subscribe my channel and share to your friends. Due to sharing, many students will get benefited, as well as due to subscription you may get the updated notifications. You can watch before itself. ఓకే, ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ డిస్కస్ చేసే ముందు మొట్టమొదటిగా మనం ప్రీవియస్ వీడియోస్లో ఇంటర్నేషనల్ లిక్విడిటీ మరియు కాంపోనెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిక్విడిటీ అనేది డిస్కస్ చేసినాము. కాకపోతే కొన్నిసార్లు ఇంటర్నేషనల్ లిక్విడిటీలో అంత డెఫిసిట్కి మనము రిజర్వ్స్ ఉన్న అది ఓవరాల్గా డెవలప్డ్ కంట్రీస్కే సపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే ఎవరికైతే ఆ యొక్క ఎఫిషియెంట్గా ఉందో ఓవరాల్గా ఆ యొక్క సప్లిమెంట్ ఆఫ్ రిజర్వ్స్, అందుకని ఆ యొక్క ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి ఒక సొల్యూషన్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అంటే మెజర్స్ టేకన్ టు రిమూవ్ ఇన్అడిక్వసీ ఇన్ ఇంటర్నేషనల్ లిక్విడిటీ, అంటే కొంత మార్పులు అనేది తెచ్చినారనమాట. ఎందుకంటే అందరికీ ఈక్వల్గా ఉండేటట్టు. ఇప్పుడు ప్రత్యేకంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టు ప్రీవియస్లో అన్కండిషనల్ రిజర్వ్స్ అని డిస్కస్ చేసినాం. అలాంటి సిచ్యువేషన్స్లో కానీ లేకపోతే ఏదో ఇలాంటిది పొజిషన్స్లో వలన, ఇలాంటి కీ కరెన్సీస్ వలన కానీ కొంత ఎఫెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. అలాంటి ఇన్అడిక్వసీని రిమూవ్ చేయడానికి నెక్స్ట్ ఏదైనా రావడం అనేది జరిగిందంటే అది ఏమిటంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అన్నమాట. ఈ వీడియోలో మనం పూర్తిగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ గురించి మనము డిస్కస్ చేస్తాము. చాలాసార్లు మీకు దీని యొక్క స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మీకు డిస్కస్ చేసినాను. హౌఎవర్ మీకు ఒకసారి చెప్తానన్నాను, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఒక పూర్తి వీడియోని నేను మీకు డిస్కస్ చేస్తానన్నాను. ఇక్కడ మనము డిస్కస్ చేస్తామంటే ఆ యొక్క ఇంటర్నేషనల్ లిక్విడిటీని, ఆ యొక్క ఇన్అడిక్వసీని రిమూవ్ చేయాలంటే ఒక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే నోట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిసారి నేను చెప్పేటప్పుడు ఏ వీడియో అయినా సరే ఎండ్ వరకు వాచ్ చేయండి, ప్లస్ ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాయింట్స్ కానీ కొన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. ఇది కేవలం నా యొక్క యూట్యూబ్ ఛానల్లోనే మీకు అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఓకే, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ బేరింగ్ ఇంటర్నేషనల్ రిజర్వ్. ఇది కూడా అంటే ఎందుకు ఇంటర్నేషనల్ రిజర్వ్ అంటున్నామంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ లిక్విడిటీలో ఆల్రెడీ మనం ఓవరాల్గా రిజర్వ్స్ గురించి అన్ని టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రిజర్వ్స్ ఎవరు హ్యాండిల్ చేస్తారంటే సెంట్రల్ బ్యాంక్ అన్నాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చిందంటే అలాంటి సిచ్యువేషన్స్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్ అనేది ఒక ఇంటర్నేషనల్ రిజర్వ్గా యూజ్ అవుతుందన్నమాట. ఇది కూడా సేమ్ అలాంటిదే. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒక ఇంట్రెస్ట్ బేరింగ్ ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్ అనమాట. ఇది ఎవరు క్రియేట్ చేయబడ్డారంటే బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇన్ 69 టు సప్లిమెంట్ రిజర్వ్ అసెట్. అంటే ఇది ఒక సప్లిమెంట్ అంటే ఒక సపోర్ట్గా అనమాట. అంటే అడిషనల్ రిజర్వ్ అసెట్స్ అనమాట. ఎవరి కోసం అంటే ఫర్ మెంబర్ కంట్రీస్, ఎవరైతే ఐఎంఎఫ్లో మెంబర్ కంట్రీస్లో ఉంటారో. ఎస్డిఆర్ అనేది ఒక ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్ అనమాట. ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీ అంటే ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీ అని అనొచ్చు, ఇంట్రెస్ట్ బేరింగ్ ఇంటర్నేషనల్ రిజర్వ్. అంటే మనము ప్రత్యేకంగా మనం ఇంటర్నేషనల్ బిజినెస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక ఇంట్రెస్ట్ బేరింగ్ ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్. ఎవరు క్రియేట్ చేసినారంటే ఐఎంఎఫ్ ఇన్ 1969. ఎవరికి సపోర్ట్ అంటే టు సప్లిమెంట్ రిజర్వ్ అసెట్స్ ఆఫ్ మెంబర్ కంట్రీస్. ఇప్పుడు జనరల్గా మనకు ఒక డౌట్ రావచ్చు అనమాట, ఇది ఎస్డిఆర్స్ అనేది ప్రతి ఒక్కరు కొనొచ్చా, అవైలబిలిటీలో ఉండొచ్చా, పర్చేస్ చేయొచ్చా అని. అఫ్కోర్స్ దాని గురించి కూడా మనము చెప్పుకున్నాం. కెన్ ఐ బై, చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, కెన్ ఐ బై దట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కరెన్సీ మనం కొనొచ్చా. ఎందుకంటే ఎందుకు డౌట్ వస్తుందంటే, ఎందుకు కొనొచ్చా అని ప్రతి ఒక్కరికి ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు మన యొక్క మెంబర్ కంట్రీకి డెఫిసిట్ వచ్చింది అనుకోండి, ఇది ఒక అడిషనల్ రిజర్వ్ కదా, ఇది ఒక సప్లిమెంట్ రిజర్వ్ అని మనం చెప్పుకుంటున్నాము స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది.
ఐఎంఎఫ్ 1969లో ఇంప్లిమెంట్ చేసినారు. కాకపోతే ఆ యొక్క మనం బై చేసుకొనేసి ఆ యొక్క డెఫిసిట్‌ని క్లోజ్ చేయొచ్చా అని ఒక కెన్ ఐ బై ఎస్‌డిఆర్ కరెన్సీ అన్నట్టు వాళ్ళకి నేను ఇప్పుడు ఆన్సర్ ఇస్తాను. దెర్ ఈస్ నో మార్కెట్ ఫర్ ది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనమాట. అంటే ప్రత్యేకంగా ఒక మార్కెట్ లేదనమాట. అంటే జనరల్‌గా మనం చెప్పుకుంటున్నాం కదా! ఒక క్యాపిటల్ మార్కెట్ లాగా, ఒక సెకండరీ మార్కెట్ లాగా అలా కాకుండా దెర్ ఈస్ నో మార్కెట్ ఫర్ ది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ ఇన్ విచ్ ఎక్సెస్ సప్లై ఆర్ డిమాండ్ ప్రెషర్ కెన్ బి ఎలిమినేటెడ్ బై అడ్జస్ట్‌మెంట్స్. ఆటోమేటిక్‌గా ఇది ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎక్సెస్ తనకు తానే ఎస్‌డిఆర్ ఇట్ సెల్ఫ్ ఇన్ విచ్ ఎక్సెస్ సప్లై ఉన్నా లేకపోతే ఎక్సెస్ డిమాండ్ ప్రెషర్ ఉన్నా కెన్ బి ఎలిమినేటెడ్ బై అడ్జస్ట్‌మెంట్స్ ఇన్ ది ప్రైస్ ఆర్ వాల్యూ ఆఫ్ ది ఎస్‌డిఆర్. ది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఈస్ పొటెన్షియల్ క్లెయిమ్ ఆన్ ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్ బికాస్ దెర్ ఈస్ నో మార్కెట్. కాకపోతే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌కి నో మార్కెట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఎవరైతే డెఫిసిట్ ఉన్నారో, ఏ మెంబర్ కంట్రీకి అయితే డెఫిసిట్ ఉన్నారో ఆ యొక్క రిజర్వ్‌ని వీళ్ళు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని ది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒక పొటెన్షియల్ క్లెయిమ్. ఎస్‌డిఆర్ ఈస్ ఏ పొటెన్షియల్ క్లెయిమ్ ఆన్ ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్. ఎందుకంటే బికాస్ దెర్ ఈస్ నో మార్కెట్ ఫర్ ఎస్‌డిఆర్స్ అండ్ ఇట్స్ నాట్ లయబిలిటీ. ఇంకోటి ఇది ఎవరికి లయబిలిటీ కూడా కాదంట. ఇట్ ఈస్ నాట్ లయబిలిటీ ఫర్ ఎవరికి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇట్స్ నో ఎనీ లయబిలిటీ. కాకపోతే ది నో మార్కెట్ ఫర్ ఎస్‌డిఆర్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ విచ్ ఎక్సెస్ సప్లై ఆర్ డిమాండ్ ప్రెషర్ ఏమవుతుందంటే కెన్ బి ఎలిమినేటెడ్ బై ఏ విధంగా ఎలిమినేట్ చేసుకుంటుందంటే తనకు తానే బై అడ్జస్ట్మెంట్స్ ఇన్ ది ప్రైస్ ఆర్ వాల్యూ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇక్కడ దెర్ ఇస్ నో మార్కెట్ ఉంటుంది. కాకపోతే ఇది సెకండ్ పాయింట్ ఏమిటంటే ఇది ఒక పొటెన్షియల్ క్లెయిమ్ ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్. దాంతోపాటు ఇట్స్ నాట్ లయబిలిటీ ఆఫ్ ది ఐఎంఎఫ్, ఇట్స్ నాట్ అవైలబుల్ విత్ ది ఐఎంఎఫ్. దాంతోపాటు ఇంకా కొన్ని స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ గురించి ఇంట్రో పార్ట్ చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ పెగ్డ్ విత్ ది బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. నేను చాలాసార్లు చెప్పినాను మెయిన్ 5 కరెన్సీస్కి ఈ యొక్క ఇంటర్నేషనల్ లిక్విడిటీలో కానీ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్లో కానీ మేజర్ 5 కరెన్సీస్ అనమాట. లైక్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. చాలాసార్లు మీకు ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ మీన్ బై బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటే 5 కరెన్సీస్ అని చెప్పుకోవచ్చు. బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ అంటే మోర్ కరెన్సీస్ ప్లస్ మేజర్ కరెన్సీస్ ప్లస్ డెవలప్డ్ కంట్రీ కరెన్సీస్ అంటే మోర్ వాల్యూ ఉండే కరెన్సీస్ చెప్పుకుంటాను చూడండి. ఇట్ ఈస్ పెగ్డ్ విత్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. 1 యూఎస్ డాలర్స్ ఫస్ట్ వన్. సెకండ్ యూరోస్నే మనము జనరల్గా స్టెర్లింగ్ అంటూ ఉంటాం, స్టెర్లింగ్ రిజర్వ్స్ అంటుంటాం. నెక్స్ట్ చైనీస్ యువాన్. నెక్స్ట్ జేపీవై అంటే జపనీస్ యెన్. నెక్స్ట్ పౌండ్స్ అంటే జనరల్గా మనము ఈ యొక్క ఫారిన్ కరెన్సీస్ని పౌండ్ స్టెర్లింగ్ కూడా అనొచ్చు, యూరో స్టెర్లింగ్ కూడా అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది 5 బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. 1 యూఎస్ డాలర్స్, యూరో కరెన్సీస్, చైనీస్ యొక్క కరెన్సీస్, జపనీస్ యొక్క కరెన్సీస్, మళ్ళీ గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ అనమాట. స్టెర్లింగ్ అంటే నథింగ్ బట్ రిజర్వ్స్ అని చెప్పుకోవచ్చు ఆ యొక్క కరెన్సీ యొక్క. ఇంకోటి మీకు ఇంకో కరెంట్ అఫైర్స్ చెప్తాను చూడండి, మీకు చాలా గుర్తుపెట్టుకోండి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒక 5 ఇయర్స్కి రివ్యూ చేస్తారనమాట. అంటే ఏదైనా మార్పులు తేవాలన్నా లేకపోతే ఆ యొక్క ఎకనామిక్ సిస్టమ్ని బట్టి ప్రతి ఒక 5 ఇయర్స్కి దాన్ని వాల్యుయేషన్ చేస్తారు 5 ఇయర్స్ వన్స్కి. ఓకేనా. ఇప్పుడు మనము ఇంట్రో పార్ట్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ రిజర్వ్ అని చెప్పుకున్నాము. ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారంటే 1969. ఇది ఒక సప్లిమెంట్ రిజర్వ్ అనమాట. ఎవరికంటే మెంబర్ కంట్రీస్కి. ఇది మార్కెటబుల్ కాదు, కాకపోతే తనకు తానే ఎక్సెస్ సప్లై కానీ డిమాండ్ ప్రెషర్ కానీ ఎలిమినేట్ చేసుకుంటుంది. ఎలా అంటే దేంట్లో అంటే బై అడ్జస్ట్మెంట్స్ ఇన్ దాని యొక్క ధరల్లో కానీ లేకపోతే దాని యొక్క వాల్యూలో కానీ. కాకపోతే ఇది ఫ్రీలీ యూజబుల్. దాంతోపాటు ఇట్ ఈస్ నాట్ లయబిలిటీ ఆఫ్ ది ఐఎంఎఫ్. దాంతోపాటు ఇట్ ఈస్ పెగ్డ్ విత్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ లైక్ యూఎస్ డాలర్స్, యూరోస్, చైనీస్, జపనీస్ అండ్ పౌండ్స్. ఇంకోటి ఇది ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేస్తారనమాట. ఓకేనా. ఒకసారి రివ్యూ చేసినాక అది 5 ఇయర్స్ అలాగే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ గురించి పూర్తి డీటెయిల్గా మీకు చెప్పడం అనేది జరిగింది.
అండర్ ది స్కీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇస్ ఎంపవర్ టు గ్రాంట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనే స్పెసిఫైడ్ బేసిస్. ఎందుకు గ్రాంట్ చేస్తామంటే మీకు అర్థమైంది కదా, ఒక స్పెసిఫైడ్ బేసిస్ కోసము ఈ యొక్క ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్స్ అనేది గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎంటైటిల్ టు అప్టైన్ ది డిఫైన్డ్ ఈక్వివాలెంట్ ఆఫ్ కరెన్సీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్గా మన యొక్క కంట్రీకి డెఫిసిట్ వచ్చింది, ఎందుకంటే యూఎస్ డాలర్స్ యొక్క వాల్యూ ఆఫ్ కరెన్సీ ఎక్కువ కాబట్టి. దాంతోపాటు అలాంటి సిచ్యువేషన్స్లో మనం మీట్ అవ్వడానికి కొంత కొంత ఎక్కువ రిస్క్. అలాంటి సిచ్యువేషన్స్ ఈ స్పెషల్ డ్రాయింగ్ అనేది ఒక ఇంటర్నేషనల్ రిజర్వ్గా ఒక సప్లిమెంట్గా పనికి వస్తుంది. అంటే ఆ యొక్క ఈక్వివాలెంట్గా మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ కరెన్సీ ఫ్రమ్ అదర్ పార్టిసిపేటింగ్ మెంబర్స్ ఆ యొక్క లయబిలిటీస్ని మీట్ అవ్వడానికి ఈక్వివాలెంట్గా ఉంటుందన్నమాట. ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ప్లాన్ ఇస్ టు, దీని యొక్క ప్లాన్ ఏమిటంటే క్రియేట్ ఏ న్యూ ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్. దిస్ కెన్ బి యూజ్డ్ అన్కండిషనల్లీ. అంటే నేను చెప్పినాను కదా ఇప్పుడే, ఇంటర్నేషనల్ లిక్విడిటీలో కొన్ని టైప్ ఆఫ్ స్పెసిఫికేషన్స్కి కండిషనల్ రిజర్వ్స్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్కి అన్కండిషనల్, అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు, ఎటువంటి అడ్డంకులు లేదు. ఎవరికి అడ్డంకులు లేదంటే బై పార్టిసిపేటింగ్ కంట్రీస్, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి అన్కండిషనల్ రిజర్వ్స్ అంటే ఫ్రీలీ యూజబుల్ కరెన్సీస్ అండ్ దే ఆర్ నాట్ బ్యాక్డ్ బై గోల్డ్. అంటే ఏ విధంగా ఇక గోల్డ్కి సంబంధించి బ్యాక్డ్ ఏది లేదు. దిస్ రిజర్వ్ సప్లిమెంట్ ద గోల్డెన్ రిజర్వ్స్. అదే ఏమిటంటే డాలర్, పౌండ్, స్టెర్లింగ్స్, అంటే నేను చెప్పుకున్నాను అదే ఈ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ 5 అని చెప్పుకోవచ్చు మనం. దీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ కమర్షియల్ పేమెంట్. ఇంకోటి మీరు మొట్టమొదటి ఒకటి గుర్తుపెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్, ఇది ఈ దిస్ రిజర్వ్ సప్లిమెంట్ ఇక్కడ చూడండి, దీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ కమర్షియల్ పేమెంట్. ఇది కమర్షియల్ పేమెంట్ కోసం తెప్పించింది కాదు. అలాంటి సిచ్యువేషన్స్ మనం ఇంటర్నేషనల్ లిక్విడిటీనే యూజ్ చేసి ఉండొచ్చు. కాకపోతే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎందుకు, ఒక స్పెషల్ రిజర్వ్ ఎందుకు ఏర్పాటు చేసింది, ఆ యొక్క లయబిలిటీస్ని మీట్ చేయడానికి. అందుకని ఇది కమర్షియల్ పేమెంట్కి అవైలబిలిటీలో ఉండదు. అంటే ఇన్ ఆర్డినరీ యూస్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్, రెగ్యులర్ యూస్కు, రొటీన్కి యూస్ కాదు. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటున్నాం. స్పెషల్, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఏముంది, స్పెషల్ అంటున్నాం. విత్ ది హెల్ప్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ద సెంట్రల్ బ్యాంక్స్, వీళ్ళు ఉండరు కదా జనరల్గా, దీనికి విత్ ది హెల్ప్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేసుకుంటారంటే కెన్ బై వాట్ ఎవర్ కరెన్సీస్ దే నీడ్ ఫర్ సెటిలింగ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అంటే వీళ్ళు ఏం చేసుకుంటారంటే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఉంటాయి, ఏ హోమ్ కరెన్సీ అయినా వాళ్ళ యొక్క ఏ కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా విత్ ది హెల్ప్ ఆఫ్, అంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎవరు హెల్ప్ చేసుకుంటారంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ యొక్క హెల్ప్ తీసుకొని వాళ్ళు ఏందైనా బై చేసుకుంటారంటే ఆ యొక్క కరెన్సీస్ని. అంటే నేను చెప్పినాను కదా, అంటే బయింగ్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ మార్కెటబుల్. కాకపోతే ఎవరైనా యూస్ చేసుకోవచ్చు కదా. అంటే మనం ఇంకోటి కూడా మనం ఆలోచించాలి, సెంట్రల్ బ్యాంక్స్ అంటే ప్రత్యేకంగా దానికి ఒక రైట్స్ ఉంటుంది. కాకపోతే జనరల్గా విషయానికి వస్తే దానికి ప్రత్యేకంగా నో మార్కెట్ అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేసుకుంటారంటే వాట్ ఎవర్ కరెన్సీస్ దే నీడ్ ఫర్ సెటిలింగ్, అంటే వీళ్ళు యూరోస్ తీసుకోవచ్చు, ఇంకా వేరేది ఏదైనా సరే, పౌండ్స్ తీసుకోవచ్చు, జపనీస్ ఏం తీసుకోవచ్చు, ఏదైనా సరే. ది క్రియేషన్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఈస్ ఎసెన్షియల్ టు క్రెడిట్ క్రియేషన్ బై బ్యాంక్స్ టు సప్లిమెంట్. అంటే ఈ క్రియేషన్ చేసింది ఎందుకు, క్రెడిట్ క్రియేషన్ బై బ్యాంక్స్ టు సప్లిమెంట్, అంటే ఒక సపోర్ట్గా రిసోర్సెస్ ఆఫ్ ది బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. అర్థమైందా ఎందుకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎందుకు మనము చెప్పుకునేది. ఇంకా దీని యొక్క ఫీచర్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇక్కడ ది 3 ఫీచర్స్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 3 ఫీచర్స్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనం చెప్పుకున్నట్టయితే. ఫస్ట్లీ దే కన్స్టిట్యూట్ ఏ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ది రిజర్వ్ ఆఫ్ ది ఈచ్ కంట్రీ. అంటే ఏ దానికి సరే ఇది ఒక పర్మనెంట్ పార్ట్గా ఉండిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈచ్ కంట్రీ ఇస్ ఫ్రీ టు డిసైడ్ టు హౌ అండ్ వెన్ టు యూజ్ ఇట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్. ఇప్పుడే నేను చెప్పినాను కదా, ప్రతి ఒక్కరు ఇది అన్కండిషనల్ రిజర్వ్స్. మీకు చాలాసార్లు హెచ్డిఆర్స్ అనేది అన్కండిషనల్ రిజర్వ్స్ మీకు అడుగుతాడు కాంపిటేటివ్స్లో. హెచ్డిఆర్ఎస్ అనేది కండిషనల్ రిజర్వ్సా అన్కండిషనల్ రిజర్వ్సా, మీరు డైరెక్ట్గా అన్కండిషనల్ రిజర్వ్స్ అనే ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అన్కండిషనల్ రిజర్వ్స్, అంటే ఫ్రీలీ, అంటే ఏ కంట్రీ అయినా సరే. ఇప్పుడు జనరల్గా సెంట్రల్ బ్యాంక్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు, ఈ యొక్క స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఎందుకు హెల్ప్ తీసుకుంటున్నారంటే ఆ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని సెటిల్ చేసుకోవడానికి అన్నాము. ఇక్కడ కూడా సేమ్, అంటే ఏ కంట్రీ అయినా ఇది ఫ్రీ టు డిసైడ్ ఏమని, యాస్ టు హౌ అండ్ ఎప్పుడు యూస్ చేసుకోవాలి. ఎప్పుడు యూస్ చేసుకుంటాము, డెఫిసిట్స్ వచ్చినప్పుడు. థర్డ్లీ ది స్కీమ్ ఇంప్లైస్ దట్ ఈచ్ కంట్రీ విల్ బీ ప్రిపేర్డ్ టు టేక్ స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ అండ్ సప్లై ఇట్స్
ఓన్ కరెన్సీస్. అంటే ఆటోమేటిక్‌గా ఆ యొక్క స్కీమ్‌ని ఇంప్లిమెంట్ చేసుకుని ప్రతి మెంబర్ కంట్రీ ఏం ప్రిపేర్ చేసుకుంటుందంటే ఎప్పుడు ఎస్‌డిఆర్స్ తీసుకోవాలి అండ్ సప్లై ఇట్స్ ఓన్ కరెన్సీ అని చెప్పుకోవచ్చు. సిన్స్ ద వాల్యూ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గోల్డ్. అంటే ప్రత్యేకంగా ఇది స్పెషల్ అంటున్నాం కాబట్టి ఇది యొక్క డ్రాయింగ్ రైట్స్ ఒక గోల్డ్ టర్మ్స్‌లో ఫిక్స్ అయ్యి ఉంటుంది. దాన్నే మనము ఇంకో పేరు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్‌కి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ చాలా సార్లు అడగడం జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ పేపర్ గోల్డ్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ పేపర్ గోల్డ్. ఓకేనా. మనము ఇంకా వర్కింగ్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ స్కీమ్ ఉంది. ఇది ఒక 3 ways: ట్రాన్సాక్షన్ విత్ డెసిగ్నేషన్, ట్రాన్సాక్షన్ విత్ అగ్రిమెంట్, ట్రాన్సాక్షన్ విత్ జనరల్ అకౌంట్స్ ఉంది. దాంతోపాటు మెరిట్స్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్ స్కీమ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్పెషల్ డ్రాయింగ్ రైట్ స్కీమ్ ఉంది. మనము నెక్స్ట్ వీడియోలో దీని యొక్క వర్కింగ్ ఏ విధంగా వర్క్ అవుతుంది ఈ యొక్క అగ్రిమెంటు, ఈ యొక్క జనరల్ అకౌంట్స్, ఈ యొక్క డెసిగ్నేషన్ ప్రకారం దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్, దాంట్లో ఉండే మెరిట్స్, అడ్వాంటేజెస్ మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఓకేనా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.